మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతిశ్రేష్టమైన దివ్యనామమున మీ అందరికీ ఉదయకాలము శుభములు సర్వదీవెనలు దేవదేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు 21వ తారీఖు ఏప్రిల్ నెల 2025వ సంవత్సరము. ఈరోజు దేవుని వాగ్దానము 2వ దిన వృత్తాంతముల గ్రంథము 30వ అధ్యాయము 27వ వచనము. అప్పుడు లేవీలైన యాజకులు లేచి జనులను దీవింపగా వారి మాటలు వినబడెను. వారి ప్రార్థన ఆకాశమునున్న పరిశుద్ధ నివాసమునకు చేరెను. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగము మీ వినికిడిలో, మీ జీవితంలో ఈ వాగ్దానము నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవదేవుడు తెలియచేసినటువంటి మాట, దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట, ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శిష్యులను కూడా పంపించి మీరు జనులను దీవించమని తెలియజేశారు, జనులను ఆశీర్వాదకరంగా ఉంచమని తెలియజేశారు, దేవుని సువార్త ప్రకటించమని తెలియజేశారు. అలాగుననే పాత నిబంధన కాలంలో రాజైన హిజ్కియా గారి పరిపాలన చేస్తున్నటువంటి సమయంలో యాజకులు, దేవుని దాసులు, దేవుని పని కొరకు ప్రతిష్ఠింపబడినటువంటి వారు ప్రజలను దీవింపగా, జనులను దీవింపగా దేవుడు ఆకాశమందు వారిని దీవించాడు. దేవుడు ఏమన్నాడంటే, మీరు దీవించండి, నేను వారిని ఆశీర్వదిస్తానని సెలవిచ్చున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు మత్తయి సువార్త 10వ అధ్యాయము 12వ వచనము, 13వ వచనము, 14వ వచనాన్ని మనం పరిశీలించగలిగినట్లయితే, ప్రభువైన యేసుక్రీస్తు వారు 10వ అధ్యాయంలో శిష్యులను పిలిచి వారిని ఏర్పాటు చేసి ఆయన చెబుతున్నటువంటి మాట, ఏ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానం దాని మీదకు వచ్చును, అది అయోగ్యమైనదైతే సమాధానం తిరిగి మీ వద్దకు వచ్చును. దేవుడు చెబుతున్నటువంటి మాట, మీరు ఏ గృహమునైతే ప్రవేశిస్తారో, ఏ గృహంలోకైతే వెళతారో ఆ ఇంటికి శుభమని చెప్పుడి, ఆ గృహమునకు శుభమని చెప్పుడిని దేవదేవుడు అంటున్నాడు. సమాధానకర్త అక్కడ ఉంటే వారు మిమ్మల్ని చేర్చుకొనును, ఆ ఇంటికి సమాధానం ఉంటుంది అంటున్నాడు. ఇక్కడ దేవుడి చేత నియమించబడినటువంటి వారు దేవుని సేవకులు, దైవజనులు. వారు శుభము అని చెబితే మీకు శుభము కలుగుతుందని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, దైవజనులను గౌరవించండి, దేవుని యాజకులుగా వారిని గుర్తించండి. వారు శుభమని చెబితే దేవుడు మాటగా మీ జీవితాల్లో మేలులు జరుగుతాయి, మీ కుటుంబము ఆశీర్వాదకరంగా ఉంటుంది, మీ కుటుంబము దీవెనకరంగా ఉంటుంది. వారు చెప్పినట్లుగా ప్రార్థన చేసుకునండి, వారు చెప్పినట్లుగా బైబిల్ చదవండి, బైబిల్ని ధ్యానం చేయండి, కుటుంబ ప్రార్థన జరిగించుకునండి, వాక్యానుసారంగా బ్రతకండి. దేవుని బిడ్డలారా, ఇటువంటి ఏ వ్యక్తి అయితే దైవజనులను చెప్పిన వాక్య ప్రకారం నడుస్తూ జీవిస్తూ ఉంటారో వారి జీవితంలో ఆశీర్వాదం ఉంటుందని దేవుని వాక్యం తెలియజేస్తుంది. 2వ దినవృత్తాంతముల గ్రంథం 30వ అధ్యాయము 27వ వచనములో, యాజకులు దీవింపగా ఆకాశమందున్న పరిశుద్ధ దేవుని సన్నిధికి చేరిందని సెలవిచ్చినట్లు, నిశ్చయముగా వారు చెప్పినటువంటి మాటలను మీరు హృదయపూర్వకంగా అంగీకరించి మీరు లోబడే వ్యక్తులు అయితే, మీరు చేసే ప్రార్థన, వారు దీవించే దీవెన ఆకాశమందున్న పరిశుద్ధ దేవుని సన్నిధికి చేరి అచట నుండి ఆశీర్వాదాలు, దీవెనలు మీరు పొందుకునే వ్యక్తుల్లా ఉంటారని దైవజనునిగా ఈ మాటలు తెలియజేస్తున్నాను. మీ జీవితంలో ఈ వాగ్దానము మీ వినికిడిలో, మీ బ్రతుకులు నెరవేర్చుకుని ముందుకు కొనసాగి ఆశీర్వాదము, దీవులను పొందుకుని కృపదేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములయ్యా. నేటి ఉదయకాలమందు నీ బిడ్డలైన వారు ఎందరు బిడ్డలు ఈ మాటలు వినుచున్నారో వారందరి జీవితములలో తండ్రి, దైవజనులను చెప్పినటువంటి వాక్యాన్ని అనుసరిస్తూ ప్రార్థనా జీవితాన్ని కలిగి వాక్య ధ్యానం చేస్తూ ప్రతివారు దీవించబడు కృపస్థితి దేవుడు వారికి అనుగ్రహించునుగాక. ఆమేన్. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు. తండ్రి, ఈ మాట వారి జీవితంలో వినికిళ్ళు బలింపజేయమని యేసయ్య నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.
తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మతని అన్యోన్య సావాసం ఇప్పుడును ఎల్లప్పుడూ సన్నిధి సదాకాలం తోడేండి అంబడించి నడిపించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవదేవుడు మిమ్ము దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.